వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ వ్యాఖ్యలు ఇతర విమర్శల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్లతో కూడిన బీజేపీ ప్రతినిధి బృందం రాహుల్ గాంధీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం అధికారులను కలిసిన తరువాత మీడియాతో మాట్లాడిన పూరి, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు కేవలం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను ఉల్లంఘించడమే కాకుండా తీవ్రమైన చిక్కులను కలిగిస్తాయని, చాలా అభ్యంతరకరం కలిగించేవని అన్నారు. బహిరంగ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికలను ఫిక్స్డ్ మ్యాచ్ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్లో తమ వ్యక్తులను మోహరించిందని ఆయన ఆరోపించారు. ఈవీఎంల విశ్వసనీయతపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల తర్వాత రాజ్యాంగం రద్దు చేయబడుతుంది అన్నారు. రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు విపక్షాల భారత కూటమికి చెందిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఎన్నికల సంఘాన్ని కోరాము అని పూరి తెలిపారు. రాహుల్ గాంధీ పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అరుణ్ కుమార్ ఆరోపించారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్ర పాలకులు లాగేసుకున్నారని రాహుల్ ఆరోపించారు. కాషాయ పార్టీకి 400 సీట్లు దక్కితే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ఓ బీజేపీ కార్యకర్త చెప్పారంటూ రాహుల్ అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా అని ఏ కార్యకర్త చెప్పారో తమకు తెలియదని ఆయన పేర్కొన్నారు. ఇండియా విపక్ష కూటమి చీలిపోతోందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి కేవలం నోటీసు జారీ చేస్తే సరిపోదని, ఆయనపై కఠిన చర్యలు చేపట్టాలని హర్దీప్ సింగ్ పూరి డిమాండ్ చేశారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి.